హలో గైజ్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీమా ఫ్రై. దీనికి కావాల్సింది 1/2 kg కీమా. దాన్ని బాగా వాష్ చేసి దాని నుంచి వచ్చే జిడ్డు అంతా పోయేంత వరకు వాష్ చేయాలండి. ఇప్పుడు దాన్ని బాగా పిండి దాని నుంచి ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు పిండి దాన్ని సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి. అండ్ 5 ఉల్లిపాయలు, కొన్ని కొత్తిమీర, ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అండ్ మసాలాలు, లవంగాలు, షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మ్యాక్స్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఎక్కువ తీసుకున్నా నేను. ఇప్పుడు మసాలాస్ అన్నీ బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆ కొత్తిమీర అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. కింద అడగంటకుండా బాగా కలుపుకుంటూ కుక్ చేయాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని వాటిల్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని కూడా బాండికి అడుగంటకుండా కలుపుకుంటూ కుక్ చేయాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ నూరి పెట్టుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక పచ్చివాసన పోయిన తర్వాత మనం కారము 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న 2 మినిట్స్కి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా, ఆ కీమాని కూడా మనము వేసేసుకోవాలి. ఏ ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసి కలుపుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా ఒక 30 నిమిషాల తర్వాత మనం గార్నిష్ అండ్ టేస్ట్ కోసం మనం కొంచెం కొత్తిమీర ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాము. సో ఇప్పుడు కొంచెం లైట్గా గార్నిష్ కోసం వేస్తే సరిపోతుంది. కొత్తిమీర అండ్ 1/2 నిమ్మకాయ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సో 1/2 నిమ్మకాయ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని దాన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా నార్మల్ రైస్తో కాకుండా సాంబార్ కానీ చారులోకి కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఉంటాం. అలా బాయ్.